ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? స్పిరిచువల్ సమ్మర్‌లో భాగంగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళే మార్గంలో వారు అరణ్యంలో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఈ ప్రయాణంలో నిర్గమాకాండం 16 అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, మోషే, అహరోన్‌ల మీద వారు సణుగుతూ వచ్చారు. ఎందుకు సణిగారంటే, వారికి మాంసము లేదని వారు సణుగుతూ వచ్చారు. అప్పుడు మోషే అన్నాడు, "మీరు మా మీద సనగడం కాదు, దేవుడే మీ సణుగులను విన్నాడు" అని చెప్పినప్పుడు, దేవుడు వారి సణుగులు విని ఆకాశం నుంచి మన్నాని కురిపిస్తూ వచ్చాడు. వారు తృప్తిగా, సంతోషంగా భుజిస్తూ వచ్చారు. ఈ లోకమనే ఐగుప్తు నుంచి పరమ కానానుకు వెళ్తున్న మన యాత్రలో కొన్నిసార్లు అరణ్య ప్రాంతాల గుండా వెళ్తూ వచ్చినప్పుడు ఎవరు కూడా మన బాధను అర్థం చేసుకోలేరు. మనం ఎంత సహాయం కొరకు పిలిచినా కూడా ఎవ్వరూ కూడా మనకి కనిపించరు. మనం ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు చాలా సార్లు మనం మనుషుల మీద సణుగుతూ ఉంటాం. వారి వల్ల ఆ పరిస్థితి వచ్చిందేమో అని మనం సణుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఈ రోజు మన జీవితాల నుంచి ఏం కోరుతున్నాడంటే, అరణ్య ప్రాంతంలో చుట్టూ ఎవరు లేనప్పుడు ఒకే ఒక్క మార్గం ఏంటంటే పై మార్గం. దేవునికి ప్రార్థించాలని నీ కన్నులు పైన ఉన్న మార్గం మీదే ఉండాలి అని దేవుడు ఇష్టపడి మనము వెళ్తున్న ఈ కనాను యాత్రలో కొన్నిసార్లు మనకి అరణ్య మార్గం గుండా తీసుకువెళ్తాడు. మనం చాలా సార్లు సణుగుతూ ఉన్నప్పుడు దేవుడు మన సణుగులు విని మనకి మన్నాని కురిపిస్తూ ఉంటాడు. నిజమే, చాలా కష్టమైన పరిస్థితులే. కానీ మనం ఒకసారి ఐగుప్తు నుంచి విడిపించమని ఎన్నో సార్లు ప్రార్థిస్తూ వచ్చాం కదా! ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు నుంచి విడిపించమని ఎన్నో సార్లు వారు ఏడుస్తూ వచ్చారు. వారి బాధను చూసి దేవుడు కనానికి తీసుకువెళ్తున్నప్పుడు, ఈ అరణ్య మార్గంలో వారు అదంతా మర్చిపోయి మళ్ళీ ఏం చేస్తా ఉన్నారు? ఏడుస్తూ ఉన్నారు. మాంసం కొరకు వారు ఏడుస్తూ ఉన్నారు. మనం కూడా ఎన్నో సార్లు దేవుడు చేసిన అద్భుతాల్ని మర్చిపోతాం. దేవుడు మనకి ఏదైతే ఆశ్చర్యమైన కార్యాలు చేశాడో, ఏ బంధకాల నుంచైతే దేవుడు విడిపిస్తూ వచ్చాడో వాటిని మర్చిపోయి, ఎందుకో దేవుడు నీకొక పాఠం నేర్పించాలని అరణ్య మార్గం గుండా తీసుకువెళ్తున్నప్పుడు, ఆ పాఠం నేర్చుకోకుండా సణుగుతూ అయినా కూడా గొప్ప విషయం ఏంటో తెలుసా? మనము సణిగినా కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇశ్రాయేలీయులని ఎక్కడ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. వారు సణిగినప్పటికీ కూడా దేవుడు దాన్ని కూడా భరిస్తూ వచ్చాడు. సణిగినప్పటికీ కూడా దేవుడు వారిని ఎంతో ప్రేమిస్తూ వచ్చాడు. మనల్ని గూడా ఎన్నో సార్లు మనము సణిగినప్పటికీ కూడా, ఎన్నో సార్లు దేవుని మీద ఆయాస పడినప్పటికీ కూడా, అరణ్య మార్గంలో వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని అర్థం చేసుకొని సమృద్ధిని అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని గుర్తెరిగి, అరణ్య మార్గములో ఉన్న మనుషులందరూ విడిచిపెట్టిన దేవుడు పైనుంచి ఆకాశం నుంచి మనల్ని చూస్తూనే ఉంటాడు. ఆయన మనల్ని ఎప్పటికీ గూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మనకి మన్నా వంటి సమృద్ధి అయిన శ్రేష్టమైన ఆహారాన్ని ఇవ్వగలిగిన సమర్థుడని గుర్తెరిగి, ఆయన నేర్పించిన పాఠాలు నేర్చుకొని, ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.